బిగ్ బాస్ నాగార్జున సార్ కప్పు మీద కూడా రాశారంట కదా తనుజ తపస్సు చేస్తున్నా ఎవరు చేయట్లా, నువ్వే చేస్తున్నావు. అంటే మొన్న డెమోన్ విషయంలో జరిగింది నాగార్జున గారు చెప్పారు కదా, తప్పది ఆయన తప్పేం లేదని చెప్పి ఎలా చూడొచ్చు మ్యాన్ హ్యాండిలింగ్? అందరి దృష్టిలో తప్ప అనిపించలేదు కానీ తనుజ దృష్టిలో నా దృష్టిలో తప్పే. ఎందుకంటే ఏ పనులైనా చెయ్యొద్దు ఊరుకుంటా. ఒక ఆడది అనేది లవర్ ఉన్నా కూడా ఎంతగానో యాక్సెప్ట్ చేస్తున్నా అన్న. ఏదో ఫ్రెండ్ గట్టి ఇట్లా తోసాడంట. ఆమె దృష్టిలో తప్పే, నా దృష్టిలో కూడా తప్పే. ఆమె మాత్రం ఇన్నర్ ఫీలింగ్ టచ్ చేసినందుకు ఆమె ఫీల్ అయింది. అంటే గేమ్ పరంగా చేసినా కూడా నీకు ఇప్పుడు తప్పేనా? అక్కడ అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ముందే చెప్పారు దేవుడు నోరిచ్చింది మనకి. తనుజ రా అంటే అయిపోయి ఒక మాటతో రాయే అంటే ఎట్లా ఉంటది ఆ పరిస్థితి? నాకైనా మండుతుంది. ఒకవేళ నేను బిగ్ బాస్ లో పెట్టి ఆపోజిషన్ నేనైనా చించుకునేదాన్ని అంతే. నేను బిగ్ బాస్ కి పిలవాలి కదా ఫస్ట్ వాళ్ళు. ఇమాన్యుల్ ఎలా ఆడుతున్నాడు? ఇమాన్యుల్ అన్న ఓకే పర్లేదు, కొంచెం న్యాయం చేస్తున్నాడు బిగ్ బాస్ కి. కానీ మా తనుజకి ఒకప్పుడు ఎంత పోగుడాడో ఇప్పుడు ఆ మనసులో అంత పుట్టు కుదంత్రాలన్నీ పెట్టుకున్నాడు. అయితే ఇన్ని రోజులుగా ఇమాన్యుల్ నామినేషన్ లో రాలేదు, ఈ వీక్ లో నామినేషన్ కి వచ్చాడు. ఎలా ఉంది నామినేషన్? ఇన్ని రోజులు ఇమాన్యుల్ ఆడుతున్నారని చెప్పి చాలా అనుకున్నారు. తనుజ కూడా ఎప్పుడైనా మంచి అనేది గెలుస్తుంది, లాస్ట్ లో అనేది కూడా తను గెలుస్తుంది. ఇమాన్యుల్ విన్నర్ అను ఇప్పుడు ఇమాన్యుల్ ఎలిమినేషన్ వచ్చాడు. ఆ స్టార్ట్ చేసింది ఇంకా తను విన్ అవుతుంది. ఇంకా ఇమాన్యుల్ ఇప్పుడు నామినేషన్స్ లోకి వస్తే ఇమాన్యుల్ ఏంటి అనేది తెలుస్తుంది. ఎవరు నమ్మని చెప్తున్నావు? నేనా ఇన్ని రోజులు మా తనుజకు ఒక్కసారి కూడా రాలేదు నామినేషన్ కి. ఇమాన్యుల్ గెలుస్తారని చెప్పి చాలా మంది ఓపు పెట్టుకున్నారు. అయినా వచ్చాడు. మా తనుజకు ఒకసారి కూడా రాదు. మా తనుజకు గొప్పతనం అని చెప్తున్నా. తన సత్తా ఏందో తెలుసుకోవడం కోసం ఒకసారి నామినేషన్స్ కి వచ్చాడు అన్నట్టుగా చెప్తున్నారు బయట. మీరేమంటారు? ఏదో ఒకటి కవర్ చేస్తా. అంటే డీమోన్ రీతుని ఫస్ట్ టైం నామినేట్ చేశాడు అనమాట. సో ఎలా అనిపిస్తుంది? అది ఏంటంటే బాధతో చేశాడన్న. పాపం చేసే వాళ్ళకి తనకి బాధ అనిపించొచ్చాము కానీ ఆ ప్రేమను తెలియజేయడానికి నామినేషన్ చేశాడు అనిపించింది నాకైతే. ఆ నామినేషన్ చెప్పాడు కదా, అదొకటి పాపం చాలా బాధ. నామినేషన్ లో కూడా ప్రేమ అనిపించిందా? నామినేషన్ లో కూడా ప్రేమ కనిపించింది. అబ్బాయిలు నవ్వు కన్నా ఏడ్స్ చూసినా అమ్మాయిలు పడిపోయేది ఆ విషయంలో. అయితే ఇప్పటిదాకా సుమన్ శెట్టి గారి మీద ఒక్క కంప్లైంట్ కూడా లేదు. అంటే సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? సుమన్ శెట్టి గారు ఎట్లా అంటే సైలెంట్ గా ఉండి ఒకసారి ఫైర్ అవుతారు కదా, ఆ వేలో ఉన్నాడు సుమన్ శెట్టి గారు. ఏమో తను కూడా టాప్ 5 లో ఉండదు. అయితే సుమన్ శెట్టి గారు నామినేషన్స్ కి వస్తే పిచ్చ ఫైర్ అయిపోతాడు. మరి ఇవాళ నామినేషన్స్ లో ఫైర్ అవుతాడంటారా? ఫైర్ అవ్వచ్చు. ఇంకా అన్న వేరే లెవెల్ లో చూపిస్తాడు అనుకుంటున్నా.